ఫ్రెండ్స్, ఎప్పుడైతే వింతైన ఆహార పదార్థాలను తినడం గురించి మాట్లాడుకుంటామో అప్పుడు మన బ్రెయిన్లో మొట్టమొదట చైనా వాళ్ళే వస్తారు కదా. ఎందుకంటే చైనా ఫుడ్ మార్కెట్లో మీకు ఎటువంటి తినే ఆహార పదార్థాలు దొరుకుతాయి అంటే వాటిని ప్రపంచం మొత్తంలో ఎక్కడా తినరు. అటువంటివి చైనా వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు. వీళ్ళు కుక్కల నుంచి గబ్బిలాల వరకు మరియు సెంటిపేడ్ నుండి చిన్న చిన్న కీటకాల వరకు అన్నిటిని తినేస్తారు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చైనాలో తినే 15 ఎటువంటి వింత ఫుడ్స్ గురించి చెప్తాను. అంటే వాటిని తినడం పక్కన పెడితే వాటిని చూస్తేనే భయమేస్తుంది. అలాగే ఈ వీడియో చివరిలో నేను మీకు చైనీస్ ఫుడ్ కి సంబంధించి ఎటువంటి డార్క్ విషయం గురించి చెప్తాను. అంటే అది విన్న తర్వాత మీరు చైనీస్ ఫుడ్ ని తినడం పక్కన పెడితే చూడ్డానికి కూడా ఇష్టపడరు. కాబట్టి లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. డీప్ ఫ్రైడ్ స్పైడర్. స్పైడర్ పేరు వినగానే మీ బ్రెయిన్లో మొట్టమొదట ఏం గుర్తుకు వస్తుంది? ఇవి చాలా చిన్నగా ఉంటాయి అని. ఇవి వలను తయారు చేసుకుని వాటి వేటను పట్టుకుంటాయని అనుకుంటూ ఉండవచ్చు. ఈ చిన్న స్పైడర్స్ మన ఇళ్లలోనే ఉంటాయి, కానీ అడవిలోని స్పైడర్స్ సైజులో చాలా పెద్దగా ఉంటాయి. అయితే చైనా వాళ్ళు వీటిని ఫ్రై చేసుకుని తినేస్తారు. కొన్ని స్పైడర్స్ చాలా విషపూరితంగా కూడా ఉంటాయి, కానీ కొన్ని స్పైడర్స్లో విషం ఉండదు. వేట్లో అయితే విషం ఉండదో వీళ్ళు ఆ స్పైడర్స్ని చాలా ఈజీగా తింటారు. కానీ ఏ స్పైడర్స్లో అయితే విషం ఉంటుందో వీళ్ళు వాటిలో నుండి మొదట విషాన్ని తీసేస్తారు, తర్వాత వాటిని కూడా ఫ్రై చేసి తినేస్తారు. చైనా వాళ్ళు ఈ స్పైడర్స్లో చాలా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయని నమ్ముతారు, కానీ అది నిజం కూడా. 100 గ్రాముల ఫ్రై చేసిన స్పైడర్లో 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది ఒక వ్యక్తికి సరిపోయేంత ప్రోటీన్. ఇది కాకుండా ఈ స్పైడర్స్లో జింక్ మరియు చాలా ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. ఈ స్పైడర్స్ని ఎప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేయడం జరుగుతుందో అప్పుడు ఇవి ఆయిల్ని వాటి లోపలికి చాలా ఎక్కువగా పీల్చుకుంటాయి. దానివల్ల ఈ స్పైడర్స్ లోపల ఉండే ఫ్యాట్ పరిమాణం చాలా ఎక్కువగా పెరుగుతుంది. కానీ ఎక్కువ ఫ్యాట్ తినడం వల్ల కూడా బాడీలో ఎన్నో ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. బ్యాట్స్ అండ్ బ్యాంబూ ర్యాట్స్. 2020 టైంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చింది. అప్పుడే మనలో చాలా మందికి ఈ చైనా వాళ్ళు గబ్బిలాలను కూడా తింటారు అన్న విషయం తెలిసింది. సౌత్ చైనాలో అయితే పూర్వకాలం నుండే గబ్బిలాల సూప్ ని తినేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడి పూర్వీకులు గబ్బిలాలు తినడం వల్ల బాడీలోని చాలా వ్యాధులు దూరం అవుతాయని నమ్ముతారు. ఎలాంటివంటే మలేరియా, గుండెకు సంబంధించిన వ్యాధులు మొదలైనవి. దీని తర్వాత బ్యాంబూ ర్యాట్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఎలుకలను కూడా వదిలిపెట్టరు. లావుగా కనబడుతున్న ఈ ఎలుక వీళ్ళకు ప్రోటీన్ కి సంబంధించి చాలా మంచి సోర్స్. బ్యాంబూ ర్యాట్ లోపల ప్రోటీన్ కాకుండా ఇంకా ఎలాంటి పోషకాలు ఉంటాయి అంటే అవి మీ ఆస్తమా, మీకు ఉన్న ఇన్ఫర్టిలిటీ లాంటి సమస్యలను కూడా క్యూర్ చేయగలుగుతుంది. ఈ బ్యాంబూ ర్యాట్ ని సూప్ చేసుకుని కూడా తాగవచ్చు, లేదా దీన్ని వండుకుని కూడా తినేయవచ్చు. చాలా మటుకు వీటిని నైట్ టైంలోనే వేటాడతారు, ఎందుకంటే ఇవి నైట్ టైంలోనే వేటాడడానికి బయటకు వస్తాయి. కానీ వాటికి నైట్ టైంలోనే అవి వేటగా మారతాయన్న విషయం తెలియదు పాపం. స్నేక్ సూప్. మీలో నుండి బహుశా పాములను చూసి భయపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు అనుకుంటా. చాలా మంది దాదాపుగా పాములను చూసి భయపడతారు, కానీ చైనాలోని వాళ్ళు పాములను చూసి భయపడరు. వాటిని సూప్ చేసుకుని తాగేస్తారన్న విషయం మీకు తెలుసా? స్నేక్ సూప్ని తయారు చేయడానికి ఇందులో ఒకే రకమైన పాములను వేయరు. దాదాపు 5 రకాల పాములను వేసి సూప్ తయారు చేస్తారు. ఇందులో కొన్ని విషపూరితమైన పాములు కూడా ఉంటాయి, అలాగే విషం లేనటువంటి పాములు కూడా ఉంటాయి. దాని తర్వాత ఇదే సూప్లో పాము ఎముకలను కూడా వేస్తారు, మరియు మష్రూమ్స్, చికెన్, అల్లం ఇలాంటి ఎన్నో పదార్థాలను కూడా వేస్తారు. దానితో ఈ సూప్ తయారవుతుంది. చైనా వాళ్ళు స్నేక్ సూప్ తాగడం వల్ల బాడీలోని చాలా వ్యాధులు క్యూర్ అవుతాయని నమ్ముతారు. డాగ్ మీట్. కుక్కలను కూడా తినేవాళ్ళు ఉంటారంటే మీరు నమ్ముతారా? అవును, నిజంగానే చైనా వాళ్ళు ఈ కుక్కలను కూడా చంపి తినేస్తూ ఉంటారు. ఈ డాగ్ మీట్ ను చైనా మొత్తం తినరు, చైనాలోని కొన్ని ప్రావిన్స్ లో మాత్రమే తింటారు. చైనాలోని యూలిన్ డాగ్ మీట్ ఫెస్టివల్ చాలా ఫేమస్. ఈ ఫెస్టివల్ కి చాలా ఎక్కువ మొత్తంలో కుక్కలను చంపి తినేస్తూ ఉంటారు. బలుట్. ఈ డిష్ ను చైనాలో ఉడికించిన బాతుగుడ్లతో తయారు చేస్తారు. గుడ్డు పేరు వింటూనే మీరు గుడ్డు అనేది ఒక నార్మల్ పదార్థమే కదా, దీన్ని దాదాపుగా అందరూ తింటారు కదా అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ చైనాలోని బలుట్ ఒక ఎలాంటి ఎగ్ అంటే ఆ గుడ్డు పూర్తిగా డెవలప్ అయి ఉంటుంది. అంటే ఆ గుడ్డు 14 నుంచి 21 రోజులు పాతది అయి ఉంటుంది. దానివల్ల దీని లోపల తయారయ్యే బాతుపిల్ల దాదాపుగా పూర్తిగా తయారైపోయి ఉంటుంది. కానీ చైనా వాళ్ళు అది బయటకు వచ్చే లోపే దాన్ని ఉడకపెట్టుకుని తినేస్తారు. మొట్టమొదట వీళ్ళు
ఈ ఎగ్స్ ని ఉడికిస్తారు. తర్వాత ఈ ఎగ్ పైన ఉండే షెల్ ను తీసేసి ఉప్పు, వెనిగర్, సాస్ ఇంకా ఇటువంటి ఎన్నో మసాలాలు కలిపి వీటిని తినేస్తారు. ఈ ఎగ్ న్యూట్రిషన్స్ కి పర్ఫెక్ట్ ఫుడ్ అని నమ్ముతారు. అందువల్ల విటమిన్స్ మరియు మినరల్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కానీ ఈ చైనీస్ డిష్ ని ప్రతి ఒక్కరూ తినలేరు. ఒకవేళ మీరు దీన్ని తినడానికి ట్రై చేస్తే బహుశా మొదటిసారి దీన్ని తిన్నప్పుడే మీకు వామిటింగ్స్ కూడా కావచ్చు. ఎందుకంటే ఈ ఎగ్ లోపల నుంచి వచ్చే దుర్వాసన చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పిజియన్ ఆన్ ఏ స్టిక్. పావురం ఒక ఎలాంటి పక్షి అంటే దీన్ని తినాలని ఎవరైనా అనుకుంటారా చెప్పండి. ఎందుకంటే పావురం ఎవరికి ఎటువంటి హాని చేయదు, అలాగే ఎవరికి హాని కలిగించే పనులు కూడా చేయదు. అయినప్పటికీ చైనా వాళ్ళు ఈ పావురాలను కూడా వదిలిపెట్టారు. వీళ్ళ ఫుడ్ మార్కెట్ లో ఈ పావురాలు ఒక స్టిక్ కి ఈ విధంగా వేలాడుతూ కనబడతాయి. ఇది చైనాలో చాలా ఫేమస్ ఫాస్ట్ ఫుడ్. దీన్ని చాలా మంది ప్రతిరోజు తింటారు కూడా. సెంచురీ ఎగ్. ఈ ఎగ్ ని ప్రిజర్వ్ ఎగ్ అలాగే సెంచురీ ఎగ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ ఎగ్ ను చూసిన తర్వాత మీకు అసలు బ్లాక్ కలర్ లో ఉన్న ఈ ఎగ్స్ ఏ పక్షివి అయి ఉంటాయి అనేది అర్థం కాకపోవచ్చు. అసలు నిజానికి ఇవి బ్లాక్ కలర్ లో ఉండే ఎగ్సే కాదు. దీన్ని మనుషులే బ్లాక్ లేదా బ్రౌన్ కలర్ లోకి మారుస్తారు. ఇవి నార్మల్ కోడి, బాతు గుడ్లు. కానీ వీటిని వాటి లోపలి ప్రోటీన్ పర్సెంటేజ్ మరింత పెరిగేలాగా తయారు చేస్తారు. ఈ సెంచురీ ఎగ్స్ ని తయారు చేయడానికి వీటిని కొన్ని వారాలు లేదా కొన్ని నెలల వరకు ఒకలాంటి మిశ్రమంలో ఉంచుతారు. ఆ మిశ్రమాన్ని బంకమట్టి, సున్నం, రాళ్ళు, ఉప్పు మరియు వరిపొట్టు మిక్స్ చేసి తయారు చేస్తారు. తర్వాత ఆ మిశ్రమంలో ఈ గుడ్లను ఒక నెల పాటు ఉంచిన తర్వాత ఈ ఎగ్స్ కలర్ మొత్తం మారిపోతుంది. ఎగ్ లోపల ఏదైతే వైట్ కలర్ పార్ట్ ఉంటుందో అది బ్లాక్ లేదా బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది. ఇక దాని లోపలి ఎల్లో కలర్ గ్రీన్ లేదా డార్క్ ఎల్లోలోకి మారిపోతుంది. దీని స్ట్రక్చర్ క్రీమీగా మారిపోతుంది. దీన్ని చూస్తుంటేనే వామిట్ వచ్చేలాగా ఉంటుంది. కానీ దీన్ని చైనా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. బర్డ్ నెస్ట్ సోప్. ఈ చైనా ప్రజలు ఏ లెవెల్కి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు తినడానికి దేన్ని కూడా వదలట్లేదు. ఇప్పుడు వీళ్ళు పక్షుల గూళ్ళను కూడా తినడం స్టార్ట్ చేశారు. ఇది స్విఫ్ట్లెట్ పేరు గల పక్షి తయారు చేసిన గూడు. దీని గూటితో తయారు చేసే సూప్ చాలా మందికి బాగా నచ్చుతుంది. ఈ పక్షి దాని గూటిని గడ్డి మరియు పుల్లలతో తయారు చేయదు. దాని నోటి నుంచి బయటకు వచ్చే చిక్కటి లాలాజలంతో తయారు చేస్తుంది. ఈ పక్షి నోటి నుంచి బయటకు వచ్చిన లాలాజలం ఒక గ్లూ లాగా పనిచేస్తుంది. అందువల్ల అది దానితో దాని గూటిని మొత్తం తయారు చేసుకుంటుంది. ఈ పక్షి లాలాజలంలో చాలా మినరల్స్ ఉంటాయి. అందువల్ల ప్రజలు దీని గూటితో తయారు చేసిన సూప్ ను తాగడానికి ఇష్టపడతారు. స్పెషల్ గా చైనా వాళ్ళు ఈ సూప్ ను చాలా ఎక్కువగా తాగుతారు. సీ ఊర్చిన్ విత్ ఎగ్స్. సీ ఊర్చిన్ సముద్రంలో ఉండే ఒక ఎలాంటి జీవి అంటే ఇది చూడ్డానికి ఒక చేపలాగా అస్సలు ఉండదు. ఇది ఒక సీ ఫుడ్. దీని బాడీ పైన చాలా ఎక్కువ మొత్తంలో ముళ్ళు ఉంటాయి మరియు ఇవి విషపూరితంగా ఉంటాయి. ఒకవేళ దీని ముళ్ళు ఎవరికైనా గుచ్చుకుంటే ఆ ప్లేస్ లో చాలా ఎక్కువ పెయిన్ కలుగుతుంది. ఈ సీ ఫుడ్ ఇంత విషపూరితమైంది అయినప్పటికీ చైనా వాళ్ళు వీటిని తినడానికి ఇష్టపడతారు. వీటి లోపల చాలా చిన్న చిన్న ఎగ్స్ ఉంటాయి. అందుకు వాటిని వీటి లోపల నుంచి చాలా జాగ్రత్తగా బయటకు తీస్తారు. తర్వాత వాటిలో మసాలాలు యాడ్ చేసి దానితో ఒక చాలా మంచి డిష్ ను తయారు చేస్తారు. దీన్ని చైనా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. పిగ్ బ్రెయిన్ అండ్ మంకీ బ్రెయిన్. చైనా వాళ్ళు పందిని ఎలాగో తింటారు, అది అందరికీ తెలిసిందే. ఇదే కాకుండా వీళ్ళు దాని బ్రెయిన్ ని కూడా తీసి పూర్వకాలం నుంచి తింటూనే వస్తున్నారు. చైనాలో ఈ డిష్ చాలా ఎక్కువగా ఫేమస్. అక్కడ స్ట్రీట్ ఫుడ్స్ లో ఎక్కడ చూసినా మనకు ఇది కనిపిస్తుంది. అక్కడ చైనా వాళ్ళు పిగ్ మరియు మంకీ బ్రెయిన్ ని కూడా చాలా ఇష్టంగా తింటారు. చైనాలో అయితే ఇది చాలా ఫేమస్. కానీ విదేశాల్లో దీన్ని చాలా వింతైన మరియు స్టూపిడ్ ఫుడ్ అని అంటారు. పసిఫిక్ జియోడక్. ఇది చూడ్డానికి చాలా వింతగా కనబడుతుంది, కానీ ఇది ఒక సముద్రపు జీవి. దీన్ని పసిఫిక్ జియోడక్ అనే పేరుతో పిలుస్తారు. మీరు ఇంటర్నెట్ లో ఎప్పుడోకప్పుడు చైనాలోని అమ్మాయిలు లైవ్ స్ట్రీమ్ చేస్తూ దీన్ని తింటూ ఉండగా చూసే ఉంటారు. ఇవి అలాస్కా నుండి బాజా కాలిఫోర్నియా వరకు తూర్పు ఉత్తర పసిఫిక్ మహాసముద్రం యొక్క తీరాల్లో కనిపిస్తుంది. చాలా మంది దీన్ని పచ్చిగానే తింటారు, కొందరు దీన్ని కాస్త ఉడికించి తింటారు. సీ కుకుంబర్. ఈ సముద్రపు జీవి మీకు చూడ్డానికి చాలా వింతగా అనిపిస్తూ ఉండవచ్చు, కానీ దీని లోపల దొరికే ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని చైనా వాళ్ళు సలాడ్ లాగా తింటారు లేదా వండుకుని కూడా తింటారు. కొంతమంది వీటిని నీటిలో నుండి బయటకు తీసి మొట్టమొదట ఎండబెడతారు. ఇక అవి ఎండిన తర్వాత ఎప్పుడైతే వీటిని తినాల్సి ఉంటుందో అప్పుడు వాళ్ళు దీన్ని తిరిగి నీళ్ళలో వేస్తారు. దాని తర్వాత వాళ్ళు దీంతో డిష్ ని తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది మరియు చాలా ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది. విటమిన్స్ అండ్ మినరల్స్ ఇందులో చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందువల్ల అక్కడి వాళ్ళు దీన్ని చాలా ఎక్కువగా ఇష్టపడతారు.
ఫ్రైడ్ సెంటిపేడ్స్. చైనా వాళ్ళు వీటిని స్నాక్స్ లాగా తింటారు. వీటిని వండిన తర్వాత ఇవి చాలా క్రిస్పీగా అవుతాయి. అందువల్ల చైనా వాళ్ళు వీటిని తినడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతారు. మీలో నుండి చాలా మంది ఎప్పుడైతే ఈ సెంటిపేడ్స్ ని చూస్తారో అప్పుడు తప్పకుండా భయపడి ఉంటారు. కానీ చైనా వాళ్ళు ఈ సెంటిపేడ్స్ ని స్టిక్కి గుచ్చి ఫ్రై చేసుకుని తింటారు. మేమైతే దీన్ని జెర్రీ అని అంటాము. అయితే మీ ఏరియాలో వీటిని ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. స్కార్పియన్స్. తేళ్లను కేవలం చైనాలోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో తింటారు. థాయిలాండ్లో కూడా తేళ్లను చాలా ఎక్కువగా తింటారు. కానీ వాళ్ళకంటే కూడా ఎక్కువగా ఈ చైనా వాళ్ళే వీటిని ఫ్రై చేసుకుని తింటారు. చైనాలోని ప్రతి స్ట్రీట్ ఫుడ్ లో మీకు తేళ్లు తప్పకుండా కనబడతాయి. వీటిని బ్రతికి ఉండంగానే ఒక స్టిక్కి గుచ్చి వేలాడదీస్తారు. ఇవి ఫ్రై చేసిన తర్వాత చాలా క్రిస్పీగా అవుతాయి. చైనా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్ లో దేని గురించి చెప్తానని చెప్పానో అది చెప్తాను. ఇక లాస్ట్ ఫైనల్ గట్టర్ ఆయిల్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన తర్వాత చైనా స్ట్రీట్ ఫుడ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్ అర్థమైంది అనుకుంటా. కానీ దీనికి ఒక డార్క్ రియాలిటీ కూడా ఉంది. దాని గురించి విన్న తర్వాత బహుశా మీరు ఎప్పుడు కూడా చైనీస్ ఫుడ్స్ ని తినడానికి ఇష్టపడరు. చైనాలోని ఏవైతే పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయో వాటి నుండి బయటకు వచ్చి వేస్ట్ లో చాలా ఎక్కువ మొత్తంలో ఆయిల్ ఉంటుంది. ఇది కాకుండా హోటల్స్ లో ఏ ఆయిల్ అయితే ఎక్కువగా పాడై ఉంటుందో ఆ మురికి ఆయిల్ ని ఈ చైనా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అంతేకాదు ఈ వేస్ట్ ఆయిల్ ని మురుగు కాల్వల నుంచి, గ్రీజ్ నుంచి, జంతువుల శరీర భాగాల నుంచి, ఇంకా వివిధ ఫుడ్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేస్తారు. అలా కలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు దాన్ని ఫిల్టర్ చేస్తారు. దానివల్ల అందులో నుండి ఆయిల్ మరియు వేస్ట్ సపరేట్ అవుతాయి. ఈ విధంగా మాటి మాటికి ఫిల్టర్ చేస్తూ ఈ గట్టర్ ఆయిల్ ని వీళ్ళు ఒరిజినల్ ఆయిల్ గా తయారు చేస్తారు. దీన్ని వాళ్ళు మార్కెట్ రేట్ కంటే కూడా సగం రేట్కే అమ్మేస్తారు. సో చీప్ గా దొరకడం వల్ల చైనాలోని 10% ఫుడ్ మార్కెట్ లో ఇదే ఆయిల్ ని యూజ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.